ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవడానికి శ్రీవారి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేసి న్యూ కౌంటర్స్ను కూడా ఓపెన్ చేశారండి. అలాగే రేపు తిరుమలలో కార్తీక వనభోజనం అనేవి జరగబోతున్నాయండి. ఆర్జిత సేవలను కూడా టీటీడీ అయితే రద్దు చేసింది. సో ఎందుకు రద్దు చేశారు, ఏ సేవలను రద్దు చేశారు అనే విషయాలను క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్స్ అప్డేట్ అనేది వచ్చేసిందండి. సో ఏ టికెట్స్ రిలీజ్ చేశారు, ఏ రోజున రిలీజ్ చేశారు అనే విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో గారు అయితే తెలియజేశారండి. గోకులం సమావేశం మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఆయన బుధవారం అయితే ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకొని మొదటి టికెట్ను కూడా కేటాయించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు అయితే తెలియజేశారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లు ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుండి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. ఇదండి శ్రీవాణి దర్శన టికెట్ల గురించి అయితే మాత్రం నూతన కౌంటర్లను ఏర్పాటు చేశారు. 5 కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారండి. ఇది ఎక్కడుంది అంటే తిరుమలలో గోకులం సమావేశం అంటే గోకులం హౌస్ ఉంది కదా, దాని వెనక వైపు అయితే శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారండి. సో ఇక్కడ మనకు రోజుకి 900 టికెట్లను అయితే ఆఫ్లైన్లో కేటాయిస్తూ ఉన్నట్టు తెలియజేశారు. రేపు తిరుమలలో కార్తీక వనభోజనం అనేది జరగబోతోందండి. దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాము. తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రేపు అంటే 17వ తేదీ శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవ మండపంలో టీటీడీ నిర్వహించనుంది. సాధారణంగా పార్వేట మండపంలో ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ అయితే నిర్ణయించుకుంది. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉపయనాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వప్న తిరుమంజనం అనేది నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం అనేవి చేస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి వేంచేపు చేస్తారు. సో ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలను టీటీడీ అయితే రేపు రద్దు చేసిందండి. సో కార్తీక వనభోజనం కారణంగా ఆజిత సేవలను రేపు టీటీడీ అయితే తిరుమలలో రద్దు చేసింది. ఫిబ్రవరి నెలకి సంబంధించిన టికెట్స్ అప్డేట్స్ అనేవి వచ్చేసాయండి. సో ఏ టికెట్స్ రిలీజ్ చేశారు అనేసి అయితే ఇప్పుడు చూద్దాము. దానికి ముందుగా మనము అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ttdevastanams.ap.gov.in. సో ఇది ఓపెన్ చేసుకున్నాము అంటే లేటెస్ట్ అప్డేట్స్లో ఉంటుందండి. ముందుగా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ ఫిబ్రవరి 2025 విల్ బి అవైలబుల్ 18th అండి. 18th 10 AM నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్స్ 18th 10 AM నుంచి 20th అంటే 2 days పాటు మనకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి 18వ తేదీకి అయితే రిలీజ్ చేశారు. అలాగే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ అండి. ఆర్జిత సేవ కోటకు సంబంధించినవి కళ్యాణ ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ బుకింగ్ వచ్చి 21వ తేదీ 10 గంటలకు అయితే ఉంటుందండి. మనకు ప్రెసెంట్ అయితే ఈ 2 టికెట్స్ను మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి. ఇంకా మనకు అప్డేట్స్ అనేది రాలేదు. సో మనకు స్టెప్ బై స్టెప్ అంటే 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ ఇలాగా మనకు 25వ తేదీ వరకు అయితే లైన్గా రిలీజ్ చేస్తారండి. ప్రెసెంట్ అయితే ఈ 2 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సో ఎందుకంటే 18వ తేదీ ఇంకా ఆదివారం రేపు కాబట్టి 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్స్ ఉంటుంది అనేసి మనకు ముందుగానే లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అండి మొదటి గడప దర్శనానికి సంబంధించిన టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మనకు ఇంతేనండి ఈ వీడియో అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.